ఎవరు రాశారు? సమయానికి నువ్వు పంపించిన 1000 రూపాయలు అంతే. చాలా సంతోషం. మా అమ్మ ఇలా రాసింది ఏమిటి? నువ్వేమైనా డబ్బు పంపించావా? ఎవరు పంపిస్తే తర్వాత ఏముందో చదవండి. మీ నాన్నగారిని హాస్పిటల్లో తెచ్చారు. అదంతా జరిగింది కానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వేమైనా డబ్బు పంపించావా? అవును, మీ పేరుతో నేనే పంపాను. అబ్బా, అంత డబ్బు నీకెక్కడిది? ఎక్కడిదేమిటి? మన ఆఫీసు పేరు, నా ఉద్యోగం, హోదా చెప్తే ఎంత అప్పైనా పుడుతుంది. నెలకు 350 రూపాయల చొప్పున తీర్చివేస్తానని ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుని మీ ఇంటికి నేనే పంపించాను. రఘు, మీ మనస్సుకి ఏమైనా కష్టం కలిగించాను చెప్పండి. లేదు రవి, ప్రపంచంలో సోదర ప్రేమ గొప్పదంటారు. ఎందుకని? ఒక్క తల్లి కడుపున పుట్టారు కనుక. కానీ నేను మాత్రం స్నేహపాశం గొప్పదంటాను. ఎందుకో తెలుసా? అది త్యాగంతో కూడుకున్నది కనుక. అది నేను మరువలేను రఘు. అందుకు తార్కాణం మీరు చేసిన త్యాగం, నాపై చూపిన అభిమానం నా హృదయానికి అతుకుపోయాయి. కానీ నీ స్నేహం లభించడం నా అదృష్టం. మనం ప్రాణమిత్రులు. నన్ను అండి అని పిలిచే అధికారం నీకు లేదు. అంటే నన్ను మనసారా ఏరా రఘు అని పిలువు. మీరు పెద్దలు అయితే నీ కర్మ. నేను మాత్రం ఏరా అనే పిలుస్తాను. ఏరా రవి, రఘు, రవి, రఘు, రఘు. మీతో కొంచెం అర్జెంట్ గా ప్రైవేట్ గా మాట్లాడాలి. అలాగే లీడర్ గారు, మేము వెళ్ళొస్తామండి. సరే, మీ కేసు సావకాశంగా చూస్తాను. సాయంకాలం దయచేసి చెప్తాం. నమస్తే. నమస్కారం. కూర్చో మాధవరా, కూర్చో. కూర్చోవటానికి టైం లేదు. ఇది తక్షణం తెలిపోవాలి. ఏమిటయ్యా అది? ఆ యూస్లెస్ ఫెలో రౌడీ వరహాలుగా లేడు, వాడి మీద వెంటనే కేసు పారేయాలి. అంతే కదా? అవును, తప్పకుండా పారేదాం. నువ్వు కూర్చో, చెప్తాను. కూర్చో. ఎవరి కేసు వేద్దాం? అదేమిటండి, వాడు మా అమ్మాయి మీద నానా కూతలు కూస్తుంటేను. అదంతా నేను విన్నాను అనుకో. మరి కానీ కోర్టుకు కేసు అంటూ తీసుకెడితే తగిన ఆధారాలు చూపించాలి. మరి అంటే మీ అమ్మాయికి వాడు ఏదైనా లవ్ లెటర్ రాశాడా? ఛ, అలాంటిదేమి లేదండి. పోనీ పత్రికల్లో అబద్ధ వార్తలు ఏదైనా అచ్చు వేయించాడా? మరి మీ అమ్మాయి వాడు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా నీకు దొరికిందా? ఏమిటండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు నన్ను మీరు? అని నేను అడగడం కాదయ్యా, కోర్టులో జడ్జి గారు ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతాడు. అప్పుడు మనం చాలండి, నా ఒళ్ళు మండిపోతుంటే మీరు హాయిగా సంగీతం పాడుతూ కూర్చుంటారా? మీరు ఒక పని చేయండి, వాడిని బోన్లో ఎక్కించి దబాయించి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించండి. అప్పుడు చచ్చినట్టు వాడే నిజం ఒప్పుకుంటాడుగా. అది నిజమేనయ్యా, కానీ వాడిని ఒక్కడిని బోన్లో నించోబెట్టి అడిగితే సరిపోతుందా? తర్వాత మన అమ్మాయిని కూడా బోన్ ఎక్కించాలి. ఏమమ్మా, నీకు వీడికి సంబంధం ఉన్నట్టుగా ఈ వరహాలుగాడు చెబుతున్నాడు, నిజమేనా అని మన అమ్మాయిని అడగాలి. అలా అడగడం మనకి ధర్మమా? చిన్నప్పటి నుంచి తెలుసయ్యా రాధ నాకు. ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ఈ ప్రశ్నలన్నీ? చూడు మాధవరావు, నా మాట విను. ఆవేశంతో కోర్టుకెక్కి అమ్మాయి బతుకు మరీ అల్లరి పాలు చేయకు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏమీ చెయ్యొద్దు. 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉన్నాడు చూడు ఆపద మొక్కులు వాడు, అంతా వాడే చూసుకుంటాడు. చూడు, నువ్వు మాత్రం రాధ బయటికి వెళ్లకుండా కాస్త కట్టుకుంటుంది. మరీ కేకలేసి బెదిరించకు. రాధ మనసు నోరు లేని పసిపాపలాంటి. ప్రేమతో చెప్పు. అయ్యా సంగీతరావు గారు, మీ సంగీతం కాస్త ఆపండి బాబు. అది మంచి పాప, మీరు మంచి ప్లేడర్. ఇద్దరు భలేవాళ్ళు దొరికారు నాకు. నా కర్మ. మాధవరావు గారా? ఎవరో అనుకున్నాను, క్షమించాలి. నమస్కారం. దయచేయండి, దయచేయండి. మరేం పర్వాలేదే. ఏమండి, మరీ బొత్తిగా ఇలా అయిపోయారు? ఒంట్లో ఏమైనా? అదేం లేదయ్యా. శుభం, శుభం. కొంచెం బట్టలు కావాలి. దాందే ఉందండి. ఒరేయ్ చొక్కారావు, పదండి అయ్యా, దయచేయండి. ఒరేయ్ అయ్యగారు వచ్చారు, బట్టలు చూడు. చెత్తం. అయ్యా, ఈ చీరలు తమరి అమ్మాయిల గారికే కదండి? అవును. ఆహా, చిన్నమ్మాయి గారికి సాదా రకం అంటే ఇష్టం. అవి తర్వాత చూద్దాంలేండి. ముందు ఇవి చూడండి. ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో వచ్చి దిగాయండి. ఈ నైలాన్ చీర అంటే తమరి పెద్దమ్మాయి గారికి మహా ఇష్టం. చూశారంటే అమాంతంగా ఎత్తుకుపోతారండి. ఇదిగో చూడు చొక్కారావు, ఏ అమ్మాయికి ఏది కావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఉన్న రకాలన్నీ చూపెట్టు. చెత్తం. తమరి ఇద్దరు అమ్మాయిలు నాకు బాగా తెలుసండి.
పెద్దమ్మాయి గారు వాడుగా ఎప్పుడు నైలాన్ సరుకునే తీసుకెళ్తుంటారు. మీరు వేరే కొంటానంటే మాత్రం నేను చూపిస్తాను. ఏమిటండి? ఒరే నువ్వెక్కడ దొరికావరా నాకు శనిదాకా. నోరు మూసుకొని వారికి కావాల్సిన చూపించరా. చెప్తాం. ఈ చీర అండి? అది అక్కర్లేదు. ఆహా, ఈ చీర? అది వద్దు. సరే, ఈ చీర? ఈ 3 చీరలు ప్యాక్ చేసి ఇవ్వు. చెప్తాం. అరే, పర్సు ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను. పర్వాలేదండి. ఈ ప్యాకెట్ ఇక్కడే ఉంచండి, ఇంటికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చి తీసుకెళ్తాను. ఎంత మాట. అలా ఎప్పుడూ ఆలోచించకండి. ఇదంతా తమ ఆశీర్వాదమే. అవకాశంగా పంపించవచ్చు. అరే, ఆ 3 చీరలు తీసుకెళ్ళి కార్లో పెట్టండి రా. వద్దు, ఇక్కడే ఉంచండి, ఇప్పుడే వస్తా. ఏమిటి సార్? సార్ వెళ్ళేది మాధవరావు గారేనా? ఆయనే. పాపం ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు రా. ఇది వరకు పెద్ద సింహలా నడిచేవాడు రా, ఇప్పుడు చిన్న బలి పిల్ల పాగుతున్నాడు. ఏం చేస్తాడ్రా, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అణుకుగా ఉన్నప్పుడే వీధిలోకి వెళ్లే మగాడు తలెత్తూ తిరుగుతాడు. అదేమిట్రా చిత్రంగా చెప్తున్నావు? నువ్వేమిట్రా చిత్రాంగి తమ్ముళ్లాగా? అయితే ఊరంతా తెలిసినా కూడా నీకు తెలియలేదన్నమాట. ఏమిటిది? ఆయనకి 2 కూతురు ఉన్నారు తెలుసుగా? తెలియకే. ఇది వరకు మన షాపు కూడా వచ్చేవాళ్ళుగా. వాళ్లే. అందులో పెద్దమ్మాయిని చూసావుగా? చూడకే అస్తమానం తెగనవేదిరా. నిన్ను చూసా కానీ తలకాయలో ఏదో శీల వదిలేనట్టు అదో మాదిరిగా ఉంటుందిరా. వదిలేయింది శీల కాదురా, శీలం. ఒళ్ళు పొగరెక్కి ఒక సోమరప చేతుల్లో పడింది. మరేమనుకున్నావు? ఈ శుభవార్త ఊరంతా పాకిపోయింది. అప్పటి నుంచి ఈ ముసలాడు తల ఉంచుకుని టైఫాయిడ్ లో పడ్డ పేషెంట్లా ఇలాగోరిస్తున్నాడు. పాపం ముస్తాడికి ఎంత కష్టం వచ్చిందిరా. ఏమి చేస్తాం అన్నట్టు ముస్తాడికి బాగా డబ్బుందిగా. ఉంటే కట్నం దండిగా తగలేసి ఏ తలమాసిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది. పోరా చెప్పొచ్చావు. నీవన్నీ మున్సిపాలిటీ ఆలోచనరా. ఈ సంగతి ఊళ్ళలోనే కాదురా, జిల్లాలంతా టంక్ 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 అని టంక్ అయిపోయిందిరా. ఇక నువ్వు ఎంత కట్నం పోసినా పెళ్లి చేసుకోవడానికి ఏ దౌర్భాగ్యుడు రాడు. ఇదిగో వచ్చేసానుగా. దయచేయండి. ఏమిటి సంగతి? మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఏం చేసుకుంటారో ఇప్పుడు తమన్నే తలుచుకుంటున్నావు. తలుచుకుంటావు. ఇదిగో ఈ చొక్కారావు ఒకడు, ఆ యమలాడొకడు తలుచుకుంటే ఇంకా అప్పీలే లేదు. రకరకాల చీరలతో కొట్టంతా కలకలలాడిపోతుంది. మన దేశంలో తిండి కరువైనా చీరలకు మాత్రం ఏం కరువు లేదు. చెప్తాం. ఇంతకు తమకేం కావాలండి? ఓటగా బ్రహ్మచారిని కాస్త మంచి చీరలు ఉంటే చూపించు. ఓహో, తప్ప ఏం కావాలమ్మా? సిగ్గులేని ముఖం. థ్యాంక్ యూ. కొంతమంది తిడుతూ ఉంటే హల్వా తిన్నట్టుంటుంది. మంచి చొక్కా గుడ్లు ఏమన్నట్టు చూపెట్టవా చొక్కారావు. చెప్తాం. చూశారు, ఈ లాట్ అంతా ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో దిగిందండి. ఆ విమానం సరాసరి ఈ కొట్లో దిగిందా లేకపోతే నీ నెత్తి మీద దిగిందా? మోహన్ చూడరా బావురు కప్పలాగా. అంత చండాలంగా ఉందండి. ఈ నైలాన్ బాగుంది. బుష్ షర్ట్ కుట్టించుకుంటే లోపల బనీను నీట్ గా కనిపిస్తుంది. అదే ఫ్యాషన్. చెప్తాం. మీకు ఆకుపచ్చ అంటే మహా ఇష్టం. అత్తగా ఉన్నది ఏదైనా నాకు ఇష్టమేనా బచ్చా. అచ్చా ఎన్ని మీటర్లు తీయమంటారు సార్? చచ్చా, వీరంటే ఏమనుకున్నావు? వీరెప్పుడు మీటర్లో చాటర్లు తీరు, తాళ్ళే తీసుకుపోతారు. మనం ఏం చూసినా ఏం చేసినా పూర్ణంగానే ఉంటుంది. అనాకాని పనులు మనం ఎప్పుడు చేయం. అలాగా, వెరీ గుడ్. ఒరే రావును, పెద్ద కవర్ తీసుకురా. చచ్చా, కవరా? బాగుండు. ఇలా పట్టుకెళ్తేనే గౌరవం. మనం తాను పట్టుకెళ్తున్నట్టు నలుగురు చూడాలి. నీకేం తెలుసు? ఈ రోజుల్లో జాగ్రత్తగా సొంత డబ్బా కొట్టుకున్నవాడే ముందు గ్యారంటీగా ప్రజానాయకుడు అవుతాడు. చెప్తాం. ఈ విషయం మీ షాకర్త కూడా చెప్పు. చెప్తాం. దశవర్ష ప్రణాళిక. చొక్కారా ఎంతరా? 300. రోజుకు 1000 దొంగతనాలు. నగరం నిండా జేబులు కొట్టే దొంగలే. పోలీసుల హెచ్చరిక. ఎవడ్రా నా దగ్గర జేబు కొట్టాలని వచ్చావట్రా రాస్కల్? నీ జాతకాలని నాకు తెలుసు, ఇప్పుడే పేపర్లో చూచాను. చేతులు విరగొట్టే మళ్ళీ కాలుతో మొదలు పెడతారయ్యా. జేబు శాస్త్రంలో మహాప్రవీణులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ పచ్చడి కింద కొట్టేయాలి. విన్నావట్రా పుర్జల కోరిక? పట్టుకొని దేవుణ్ణి పారిపోతున్నాడు. పట్టుకోండి. అయ్యో నా పర్సు అండి. ఇంకే అందరినీ క్షౌరం చేసి పారిపోయాడయ్యా. అందుకే జేబులు కొట్టే వాళ్ళని ఎప్పుడు దగ్గరికి రానికూడదు. తనదలుచుకున్నా సరే 1 మైల్ దూరంలో ఉండి తన్నాలి. మీరు చాలా అదృష్టవంతులు సార్. ఏదో భగవంతుడు దయ్యా. ఏమిటా యూస్లెస్ కదా.
ఆగా చెప్పు పట్టుకొచ్చావు. ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ ఆల్ ఇండియా కేట్ సంఘానికి అవమానం రా. నానేడ్చేయను గురు, ఆయన ఎవడో నాయకుడు వచ్చినాడు అంటే మీటింగ్కి వెళ్ళా. అక్కడ అన్ని ఆరు చెప్పులే పడినాయి, అయ్యే దొరికాయి, పట్టుకొచ్చేసినాను. అలాగా రే, ఇక ఎక్కడ మీటింగ్ జరిగినా సరే వదిలిపెట్టొద్దు. ఈ మధ్య చెప్పులు బ్రహ్మాండంగా ఎగురుతున్నాయట. తొందరలో నాకు చెప్పులు షాప్ కూడా పెట్టు. ఏడబా ప్రచారం బాగా జోరుగా సాగుతుందా? ఓ వీధుల్లోనూ చేసాం, సందుల్లోనూ చేసాం, ఆఖరికి నూతులు గోతులు చుట్టేసాం గురు. నూతుల్లో గొత్తుల్లో ఎవరుంటారా నీ మోహం? చూడు, ఏదైనా చేసేది ఏదో సిన్సియర్ గా చేయండి. ఈ దెబ్బతోటి ఆ రాధ తండ్రి మాధవరావు లేడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాలం నా కాళ్ళ మీద పడి నా కూతుర్ని చేసుకోండి చేసుకోండి అది ఏడవాలి. ఏమండి చదువుకున్న కేటు సంఘ సభ్యులారా, రాధ పెళ్లి సంబంధాల గురించి ఏమేం చేస్తున్నారు? కిందటి నెలలో ఆ రాధనే అమ్మాయికి వచ్చిన 3 పెళ్లి సంబంధాలు మొక్కలు చేశాం సార్. ఈ నెలలో కాకినాడ నుంచి మరో కొత్త సంబంధం వచ్చింది. కుర్రాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఎంబీబీఎస్ ఈ మందులతో చాలా ప్రమాదం రా నాయన. అసలు వాళ్ళు చదివేదే కట్నాల కోసం, జాగ్రత్తగా ఉండాలి. డజంట్ వర్రీ, ఏం పర్లేదు సార్, మేమంతా రెడీగా ఉన్నాగా. వాడి ఊరేమిటి, పేరేమిటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏమిటి, ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పుడో లాగేస్తాం. అదిగా సార్, వాడికి చాకు లాంటి ఆకాశవాణి కూడా రాసేసాం. అవును రాసేసాం. ఎన్ని దిక్కుమాల ఆలోచనలు ఉన్నాయిరా మీ బుర్రల్లో. అందుకనే అన్నారు పెద్దలు, వెధవ పనులు బాగా చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి అని. థ్యాంక్ యూ సార్. ఈ ఉత్తరం కాపీ చదవమంటారా? కాఫీ అయినా పర్లేదు, టీ అయినా పర్లేదు, కానీ నో ఓన్లీ కాపీ సార్. అయితే రాని. ప్రియమైన సహోదరుడా, నీకు అందము, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. నిన్ను పెళ్లాడడానికి ఎందరో సుందరాంగనలు కలవరించిపోతారు. భేష్ నీ భాష భలే నిషాగా ఉందిరా, కొట్టు. కానీ ఒక చెడిపోయిన పిల్లని నువ్వు పెళ్లాడడానికి సిద్ధపడ్డావు. నీ దురదృష్టం, నీ తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ రాధని అమ్మాయి ఇదివరకే ఒక అందగాడి మెడలో హారమైపోయింది. ఒరే నీ డైలాగు ధార నిజంగా నైలాను చీర. రే కాళిదాసు, కానీ థ్యాంక్ యూ సార్. ఈ రహస్యం బయటపడగానే ఆమె అన్నయ్య అవమానం భరించలేక ఇల్లు వదిలి పారిపోయాను. కావాలంటే ఊళ్ళో ఎవరినైనా సరే వాకప్ చేయి. అది పాయింట్. కనుక్కోమని కుంకనే. నువ్వు విద్యావంతుడు. చిచ్చి నేనా? అదే మీరుగా సార్. వాడు అయితే సరే. తొందరపడి ఈ పెళ్లి చేసుకున్నావా, నువ్వు నాశనం అవడమే కాకుండా నీ వంశాన్ని సర్వనాశనం చేసిన వాడి. కరెక్ట్. తెలివిగా ఈ సంబంధం వదిలేసి సుఖంగా బతుకు. ఇట్లు నీ శ్రేయోభిలాషి ఉత్తర స్త్రీ. వండర్ఫుల్. రేయ్ నీకు బ్రహ్మాండమైన సన్మానం ఏర్పాటు చేయబోతున్నాను.